హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ వంటిల్లు. ఇవాళ మనం పప్పు పులుసు తయారు చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, ఎండుమిరపకాయలు 2, చిన్నులపాయలు, మెంతులు, ధనియాలు, పసుపు, కారం, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, తాలింపుకి నూనె, చిన్నులపాయ, తాలింపు గింజలు, చింతపండు రసం. ఫస్ట్ ముందుగా అండి మనం కందిపప్పు కుక్కర్లో వేయించుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకొని కందిపప్పు, 1/2 స్పూన్ మెంతులు, ధనియాలండి, 4 చిన్నులపాయలు, 2 ఎండుమిరపకాయలు. కావస్తే ఎక్కువైనా వేసుకోవచ్చు, నేను 2 వేసానండి. కారం తినేవాళ్ళు బాగానే వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ వేసుకొని బాగా వేయించుకోవాలి. కొంచెం మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలండి, మాడనివ్వకుండా. వేగిపోయిందండి. ఇప్పుడు ఒకసారి కొంచెం నీళ్ళు పోసి కడిగేసుకుంటాను. కడిగేసానండి. కొంచెం పసుపు, కొద్దిగా కారం, పచ్చిమిరపకాయల కారం ఎక్కువ వేసుకున్నానండి, మరి తెల్లగా ఉంటుందని ఈ ఎర్రకారం వేస్తున్నాను. ఇంకా ఎసరు పోసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ పెట్టుకున్నాం. త్రీ విజిల్స్ రావాలండి. కుక్కర్ విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నానండి, తాలింపు వేసుకుందాం. తాలింపు వేగిందండి. కొంచెం ఇంగు వేసుకుందాం. కరివేపాకు, పచ్చిమిరపకాయలు. నేను పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసానండి. ఇది బాగా మగ్గాలి కొంచెం. ఇది పప్పు అయిపోయింది, చూసుకున్నాం. ఇదిగోండి, చక్కగా ఉడికిపోయింది మెత్తగా. ఈ కారం వేసుకోకపోతే తెల్లగా లైటిష్ ఎల్లో కలర్లో ఉంటుందండి, అలా తెల్లపోతుంది. అందుకే నేను ఇట్లా కొంచెం కారం వేసుకుంటాను.
దీన్ని అసలు ఉండేది కూడా ఇట్లాగే ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ వేసుకోవాలి. ఒకవేళ ధనియాలు మెంతులు మీకు వేసుకోవడానికి దీనిలో వీలు కాకపోతే చక్కగా కొంచెం మెంతుల పొడి ధనియాల పొడి చేసుకొని ఉంచుకుంటే ఇలా కుక్కర్లో పప్పు పెట్టేసి మిగతా అంతా ప్రాసెస్ ఇలా చేసేసుకొని పొడి చల్లేసుకోవచ్చు. ఇదిగోండి ఈ చింతపండు రసం కూడా దీనిలో వేసేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసుకున్నాను. మగ్గిందండి. ఇదంతా కూడా దీనిలో వేసేసుకుందాం. ఇది బాగా మరిగాక ఆపుకోవాలి, మరగనిద్దాం. బాగా మరిగాయండి, అయిపోయినట్టున్నాయి. చక్కగా ఎక్కువసేపు మరిగితే సిమ్లో చాలా బాగుంటుంది టేస్ట్గా. అయిపోయినాయి, తీసేసుకుందాం. ఇవ్వండి పప్పుచారు, పప్పు పులుసు. కొత్తిమీర వేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది. నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, ఇది పప్పు పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.